శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాలలో తులసికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, తులసి వెనుక ఉన్నటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా భారతదేశంలో అనేక రకాలైనటువంటి తులసి మొక్కలను చెప్పడం జరిగింది. రకరకాల ప్రాంతాల్లో రకరకాలైన తులసి మొక్కలు ఉంటాయి. అయితే ప్రధానంగా 7 రకాలైనటువంటి తులసి అవతార స్వరూపాల గురించి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ 7 రకాలైనటువంటి తులసి స్వరూపాలలో ఒక్కొక్క రకానికి ఆరోగ్యపరంగా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చెప్పడం జరిగింది. ఈ 7 రకాలైన తులసి స్వరూపాల్లో మొట్టమొదటిది రామ తులసి. ఈ రామ తులసి అనేది నీరు ఎక్కువగా లేని చోట పెరుగుతూ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత రామ తులసి ఆకులు 2 లేదా 3 తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి నాభికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండవు. దానికి రామ తులసి విశేషంగా సహకరిస్తుంది. రెండవ రకం కృష్ణ తులసి. కృష్ణ తులసి నూనెను గాయాలు తగ్గటానికి వినియోగిస్తారు. కృష్ణ తులసి ఆకుల నుంచి నూనె తీసి ఆ నూనెను రాస్తే గాయాలు త్వరగా నయమవుతాయి. అలాగే కృష్ణ తులసి ఆకులని నీళ్లలో వేసుకొని లేదా కృష్ణ తులసి ఆకుల నుంచి వచ్చిన రసాన్ని నీళ్లలో వేసుకొని ఆ నీటిని త్రాగినట్లయితే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే చర్మ వ్యాధులు ఎక్కువగా ఉన్న వాళ్ళు కృష్ణ తులసి నుంచి తీసిన నూనెను శరీరం మీద రాస్తే చర్మ వ్యాధుల తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు. ఆ తర్వాత 3వ రకం తులసి లక్ష్మీ తులసి. ఈ లక్ష్మీ తులసినే తెల్ల తులసి అనే పేరుతో కూడా పిలుస్తారు. లక్ష్మీ తులసి ఇంటి ఆవరణలో పెంచితే క్రిమి కీటకాలు రావు. చాలా మంది ఇంటి ఆవరణలో లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండింటిని కలిపి పెంచుకుంటూ ఉంటారు. ఇది చాలా మంచిది. కేవలం లక్ష్మీ తులసి కేవలం కృష్ణ తులసి కాకుండా లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండింటిని కలిపి ఇంటి ఆవరణలో పెంచుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్యపరంగా మాత్రం ఈ లక్ష్మీ తులసి అనేది క్రిమి కీటకాలు రాకుండా చేస్తుంది. ఆ తర్వాత 4వ రకం నేల తులసి. ఈ నేల తులసిని సొంఠి తులసి అనే పేరుతో, వైద్య తులసి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ నేల తులసి తక్కువ ఎత్తులో పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఎత్తు పెరగదు. ఈ నేల తులసికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భయంకరమైన అనారోగ్యాలు పోగొట్టే శక్తి ఈ నేల తులసి ఆకులకు ఉంటుంది. నేల తులసి ఆకుల రసాన్ని స్వీకరించడం ద్వారా పొంగు, ఆటలమ్మ ఇలాంటి వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంటే ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే అటువంటి ప్రాణాంతక వ్యాధులు పోగొట్టడంతో పాటుగా పొంగు, ఆటలమ్మ లాంటి అనారోగ్యాలు పోగొట్టే శక్తి కూడా ఈ నేల తులసికి ఉంటుంది. అలాగే ఆ తర్వాత 5వ రకం అడవి తులసి. అడవి తులసికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఈ అడవి తులసి తిరుపతి, శ్రీశైలం అడవుల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా విష జంతువుల వల్ల వచ్చేటటువంటి విషాన్ని పోగొట్టే శక్తి ఈ అడవి తులసి ఆకులకు ఉంటుంది. ఎవరికైనా పాము కరిచినా, తేలు కరిచినా అటువంటప్పుడు ఈ అడవి తులసి ఆకుల రసాన్ని అక్కడ పోస్తే ఆ పాము కాటు విషము, తేలుకాటు విషము దాని నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అది అడవి తులసికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఆ తర్వాత 6వ రకం తులసి రుద్రజడ తులసి. రుద్రజడ తులసికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే జ్వరం ఎక్కువగా ఉంటే ఆ జ్వరాన్ని పోగొట్టే శక్తి రుద్రజడ తులసికి ఉంటుంది. ఎప్పుడైనా జ్వరం బాగా ఉన్నప్పుడు కొద్దిగా మిరియాలు, రుద్రజడ తులసి ఆకులు కలిపి చూర్ణం చేసి వాటిని తీసుకుంటే చలి జ్వరాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే సొంఠి, రుద్రజడ తులసి ఆకులు ఈ రెండింటిని కలిపి కషాయం తీసుకుంటే ఆ కషాయం తాగినట్లయితే పెద్ద పెద్ద జ్వరాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతటి శక్తి ఈ రుద్రజడ తులసి ఆకులకు ఉంటుంది. ఆ తర్వాత ఆఖరి తులసి మరువక తులసి. ఈ మరువక తులసికి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటంటే మరువక తులసి రసము నూనెలో కలిపి తలకు రాసుకుంటే చుండ్రు, పేలు ఇలాంటి సమస్యలన్నీ సమూలంగా తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మీకు మరువక తులసి రసం గనక లభించినట్లయితే నూనెలో కలిపి తలకు రాసుకోండి. పేల సమస్య, చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే చెవిపోటు వస్తే గనక ఈ మరువక తులసి నుంచి తీసిన నూనెను 2 చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా 7 రకాలైనటువంటి తులసులకి 7 రకాలైనటువంటి ప్రత్యేకతలు చెప్పడం జరిగింది. అసలు సహజంగా తులసిని మించిన ఔషధం లేదు. ఎందుకు మనం ఎప్పుడైనా సరే తులసి ఆకులు నవ్వులుతూ ఉంటే జలుబు, దగ్గు
ఆయాసము, ఉబ్బసము ఇటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి తులసాకుల రసం విశేషంగా సహకరిస్తుంది. అందుకే రోజు ఒక 5 అయినా సరే తులసాకులు నములుతూ ఉండాలి. తులసిని తేనె, అల్లం రసం ఈ రెండిటితో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, ఆస్తమా సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు. కాబట్టి ఎవరికైనా గొంతు నొప్పి బాగా ఎక్కువగా ఉన్నా, ఆస్తమా వల్ల ఇబ్బంది పడుతున్నా అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే తులసాకుల రసంలో కొద్దిగా అల్లం రసం కూడా కలిపి, తేనె కలిపి దాన్ని తీసుకోండి. గొంతు నొప్పి, ఆస్తమా ఇలాంటి సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడచ్చు. అలాగే ఎవరైనా సరే తులసాకుల రసంలో కొద్దిగా కర్పూరం పొడి కలిపి ఆ తర్వాత చర్మం మీద రాస్తే మొటిమలు తగ్గిపోతాయి. చాలా మందికి శరీరం మీద మచ్చలు వస్తూ ఉంటాయి. ఆ మచ్చలు పోగొట్టాలన్నా కూడా తులసాకుల రసం తీసి దానిలో కొద్దిగా కర్పూరం పొడి కలిపి రాసుకోండి. ఆ మొటిమలు, మచ్చలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రోజు తులసి నీళ్లు తీసుకుంటే ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తులసి ఆకుల రసాన్ని స్వీకరిస్తే శ్వాసనాళాల్లో ఉన్న కఫం నుంచి బయటపడవచ్చని కూడా ఆయుర్వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం తులసి. తులసి మొక్క ఇంటి ఆవరణలో పెంచినట్లయితే ఆక్సిజన్ని అది ఎక్కువగా విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది. కాబట్టి ప్రాణశక్తి శరీరంలో ప్రచోదనం కావటానికి కూడా తప్పకుండా తులసి మొక్కని ఇంటి ఆవరణలో పెంచాలి. తులసి మొక్కకి ఎలక్ట్రో కండక్టివిటీ అనే గుణం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే పెద్ద పెద్ద బిల్డింగుల పైన తులసి మొక్కను ఉంచినట్లయితే పిడుగులు, ఉరుములు, మెరుపులు ఇటువంటి వచ్చినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా తులసి మొక్క లాగేసుకుంటుంది. దానివల్ల బిల్డింగులకు ఎలాంటి సమస్య ఉండదు. కాబట్టి సైంటిఫిక్ గా కూడా తులసి మొక్కకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఇంతటి శక్తి తులసి మొక్కకు ఉంది కాబట్టి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, ప్రదక్షిణలు చేయటం మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసిని వినియోగించుకున్నట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. పురాణాల పరంగా ఎటువంటి దానాలు నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, పురాణాలలో దాగి ఉన్న రహస్యాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల ప్రకారం అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం వీటిని ఎటువంటి తిథుల్లో, వారాల్లో, నక్షత్రాల్లో నిర్వహిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? కొత్తగా ఎప్పుడు ఉద్యోగంలో చేరాలి, కొత్తగా ఎప్పుడు వ్యాపారాలు ప్రారంభించాలి, ఏ ముఖ్యమైన కార్యక్రమమైనా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి ఎప్పుడు చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజల్లో దాగి ఉన్న పరమార్థం, జపాల్లో దాగి ఉన్న పరమార్థం, వీటన్నిటిలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.